హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇలా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. మిమ్మల్ని మిస్ అవుతున్నాను నేనైతే. నన్ను మీరు మిస్ అవుతున్నారో లేదో తెలియదు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదైతే మా చెల్లి పెళ్లి బ్లాగు. పెళ్ళికి వెళ్ళినప్పుడు బాగున్నావా? హాయ్ చెప్పరా మాకెవ్వరు. మాకు హాయ్ చెప్పకపోతే మిమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. మేకప్ వేసుకుంది కాబట్టి మా చెల్లి చూడండి ఎంత బాగుందో. మా ఫేసెస్ అన్నీ డల్ అయిపోయి ఉన్నాయి. మేము తర్వాత మేకప్ వేసుకొని కనిపిస్తాం. ఇక్కడ మా ఫన్నీ ఫన్నీ కన్వర్సేషన్స్ అయితే విన్నారు కదా. ఇక ఊళ్ళో బొట్లు చెప్పడానికైతే రెడీ అయిపోతున్నాము మేము ఇక్కడ నేను రెడీ అవుతుంటే మా వాడు చక్కగా వీడియో తీస్తున్నాడు చూడండి. మా బాబాయ్ తీసాడనమాట. అలా ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ బాగుంటాయి కదా. రెడీ అయ్యి అందరం వీడియోస్ తీసుకుంటాం, కానీ ఇలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక అందరం చకచక రెడీ అయిపోయామండి. రిలేటివ్స్ అందరూ అందరం కూడా ఇంకా ఊళ్ళో చెప్పడానికైతే బయలుదేరుతున్నాము మేము ఇక్కడ. చిన్నప్పుడైతే ఎంత సరదాగా ఉండేదండో. ఊళ్ళో బొట్లు చెప్పడానికి వెళ్ళడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. అసలు నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. ఒక్కసారి అలా అన్నీ తిరిగిపోయాయి అనమాట మదిలో. ఈ వీడియో చూస్తూ మీకు కూడా ఇలాగే అనిపించవచ్చు. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే తప్పకుండా వాళ్ళ మెమరీస్ అయితే మళ్ళీ తిరిగి జ్ఞాపకం వస్తాయి. ఇక మేమందరం కూడా చకచకా బయలుదేరైతే వెళ్తున్నాము. ఊళ్ళో అందరూ ఈవినింగే బొట్లు చెప్తారు కాబట్టి మేము కూడా ఈవినింగే వెళ్తున్నాము. ఎందుకంటే అందరూ పనులకు వెళ్ళి ఈవినింగ్ ఇళ్ళకి వస్తారు కదనండి. ఇంకా ఆ రోజు మబ్బు పట్టేసిందండి. చిన్న చినుకులు కూడా పడ్డాయి. ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల చక్కగా అయిపోయింది. ఇక మేము ఊళ్ళో బొట్లు చెప్పేసి ఒక 2.5 hours అయితే పట్టిందండి. అందరికీ చెప్పేసి వచ్చేసి డ్రెస్ అది చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ అందరూ భోజనాలు అయితే చేస్తున్నాము. కూర్చొని అందరం చుట్టాలు కబుర్లు చెప్పుకుంటున్నాము. పెళ్లి కూతురికి అయితే మెహందీ పెట్టేశారు. ఇక మిగిలిన వాళ్ళు అయితే మెహందీ పెట్టించుకుంటున్నారు. మేము కూడా భోజనాలు చేసి మెహందీ పెట్టుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. తెల్లవారుజామున 5 గంటలకే మామిడి తోరణాలు అయితే కడతారు కదా పెళ్ళింట్లో. సో అదైతే స్టార్ట్ అయిపోయింది. ఇక లేచి బ్రషెస్ కూడా చేయలేదండి. ఇంకా అలాగే వచ్చేసామన్నమాట ఇక్కడికి. మా వారు అది కూడా నిద్రమత్తులో ఆయన పాపం ఒక 2-3 times లేపితే లేచారు. వచ్చి అందరూ జెంట్సే కడతారు కదా, అలా అయితే కడుతున్నారు. పెళ్ళికూతుర్ని లేపి ఇక్కడైతే కూర్చోబెట్టేసాము. అప్పుడే లేచిన తను కూడా. ఇక హల్దీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక అందరూ ఎల్లో డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. అందరం రెడీ అయిపోయాము. ఇక రెడీ అయిపోయి కూర్చున్నాము. అందరూ వీళ్ళు మా రిలేటివ్స్ అండి. మా నాయనమ్మ చెల్లెళ్ళు, వాళ్ళ కూతుళ్ళు అందరూ వీళ్ళే అనమాట. అందరం కొంచెం చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ పసుపు పెట్టడం అయితే స్టార్ట్ అవుతుంది. మా నాయనమ్మ వాళ్ళ పెద్ద చెల్లండి, తను ముందు ఉంటుందన్నమాట. మా వైపు జరిగే కార్యక్రమాల్లో తనే ఫస్ట్ పెడుతుంది. అమ్మాయికి పసుపు రాసి బొట్టు పెడుతుంది. ఆ తర్వాత ఇక అందరూ పెడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక నేను మా వారు కూడా వెళ్ళి అక్షింతలేసి అమ్మాయికి పసుపు అయితే రాసాము. ఇక ఆ తర్వాత పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారు ఇక్కడ. అమ్మాయి మళ్ళీ రెడీ అయిపోయి అయితే వచ్చేసింది. ఈ మధ్యలోనే మళ్ళీ ఫోటోషూట్ జరుగుతుందన్నమాట మా సిస్టర్స్ అందరిది కూడా. ఇక పెళ్లి కూతురిని చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ కాళ్ళగొర్రెలు అయితే తీస్తున్నారు అమ్మాయికి. అన్నీ కూడా ఆ రోజే పెట్టుకున్నారండి. పొద్దున్నే మంగళ స్నానం అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి కూతురిని చేసాము. ఆ తర్వాత కాళ్ళగొర్రెలు తీస్తున్నారు ఇక్కడ. ఎంత బిజీగా అయిపోయిందంటే టైం లేకుండే ఆ రోజే అన్నీ పెట్టుకోవడం వల్ల చాలా హడావుడిగా అయిపోయింది. ఇక్కడ మా పెద్దనాయనమ్మ అయితే ఇలా చేస్తున్నారు రోకళ్ళతో. ఇదొక సాంప్రదాయం ఉందండి మాకు. ఎందుకు చేస్తారో నాకు తెలియదులే, కానీ ఇలా అయితే మా అందరికీ చేస్తారనమాట. కాళ్ళగొర్రెలు తీసేటప్పుడు 3 సార్లు ఆవు పాలు పోసి ఆ రోకళ్ళని అలా అద్దుతారు. మేబీ ఇదొక సాంప్రదాయం అయి ఉండొచ్చు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేదా ఇలాగా మీలో ఎవరికైనా చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత నలుగు పిండి సున్నిపిండి అయితే పెడుతున్నారు ఇక్కడ. అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇగోండి మంగళాయన వచ్చేసారు. ఈయనే కదా కాళ్ళగొర్రెలు తీసేది. సో కాళ్ళగొర్రెలు అయితే తీస్తున్నారు ఇక ఆయన. మా మేనకోడలు చూడండి తోటి పెళ్లి కూతురుగా ఎంత చక్కగా కూర్చుందో. ఏం చేస్తున్నారా అని ఎంత చక్కగా చూస్తుందో కదండి. భలే ముద్దుగా ఉంది అది బుడ్డిది.
ఇలా కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు మనలో కూడా మన పెళ్ళికి సంబంధించిన మెమరీస్ అయితే తప్పకుండా మెదులుతూ ఉంటాయండి అందరి మనసులో కూడా. నాకైతే అలాగే అనిపించింది. ఒక నిమిషం అలా వెళ్ళిపోతామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అందరం రిలేటివ్స్ అందరం చక్కగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగైతే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇక మంగళహారతి అయితే ఇస్తున్నాం మేము ఇక్కడ. ఆడపడుచులం కదా, సో మేమే ఇస్తున్నాము. ఇక్కడ మా అక్క అయితే చక్కగా మంగళహారతి పాడుతుందండి. నేర్చుకొని ఎంత చక్కగా పాడిందో మీరు కూడా వినండి. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మంగళైనా నేను ఎప్పుడు వెళ్ళి నా పని అయిపోయింది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని ఆయన చూస్తున్నారు. ఇక్కడేమో ఇక మంగళహారతి 3 పాడాలి కాబట్టి అందరం ఒక్కొక్కటి అలాగా 3 పాటలు అయితే పాడేశాము. ఇక్కడ మా నాయనమ్మ అయితే మనవరాలను చూసుకొని ముడుచుకుంటూ ఉందన్నమాట పెళ్ళవుతుందని. ఈ మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు, మా పెద్దమ్మ వీళ్ళందరినీ కూడా వీడియో తీస్తుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు చూడండి భలేగా. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వీడియో తీస్తుంటే సేమ్ ఇలాగే అనిపిస్తుంది కదా. ఇక్కడ మా అక్క పాడుతూ పాడుతూ ఆయాసపడిపోతుందండి పాపం. వాయిస్ క్లారిటీగా రావట్లేదు బయటికి. సో అందుకని మేము అక్కడ నవ్వుతున్నాము ఆయాసపడిపోతుందని చెప్పేసి. ఇక్కడ పెళ్లి కూతురు అయితే తన పనిలో తనుంది. ముందు వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి. ముందు పెళ్లి వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.